పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు రాజుకున్నాయి. ఇరాన్పై అమెరికా బలగాలు భీకర వైమానిక దాడులకు దిగాయి. ఇరాన్లోని కీలక స్థావరాలే లక్ష్యంగా యుద్ధ విమానాలతో అమెరికా దాడులు చేసింది. దక్షిణ ఇరాన్లోని కీలక నగరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. దీంతో బందర్ అబ్బాస్ రేవు పట్టణం ఎయిర్ బేస్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. అలాగే సిరిక్, మినాబ్, కిష్ దీవుల్లోని సైనిక స్థావరాలపైన క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఇక ఇరాన్ ఆర్థిక వెన్నెముకపై అమెరికా దెబ్బ కొట్టింది. అసలియోలోని ప్రముఖ పెట్రోకెమికల్ ప్లాంట్ పై యుఎస్ అటాక్ చేసింది. ఇరాన్ చర్చల ప్రక్రియను ఆలస్యం చేస్తుందన్న నెపంతో ఈ దాడులకు పాల్పడింది. ఇదే సమయంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబులతోనే చర్చలు జరుపుతామని పీట్ హెగ్సెత్ అన్నారు. ఇక యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ తాజా అటాక్ ను స్వయం రక్షణ దాడులుగా అభివర్ణించింది. అమెరికా బాంబుల వర్షం కురిపించడంతో టెహ్రాన్ పశ్చిమ ప్రాంతంలో ఎయిర్ డిఫెన్స్ సైరన్లు మోగాయి. అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు జరిపింది. బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళం, జోర్డాన్లోని యుఎస్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రపంచ దేశాలకు ఇరాన్ సైన్యం షాక్ ఇచ్చింది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తున్నట్లుగా ప్రకటించింది. చమురు ట్యాంకర్లతో సహా వాణిజ్య నౌకల ప్రవేశంపై ఇరాన్ పూర్తి నిషేధం విధించింది. తమ నిషేధాన్ని ఉల్లంఘించి ఏ నౌక ప్రయాణించినా క్షిపణులతో కూల్చేస్తామని ఇరాన్ ఆర్మీ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.